దీనిలోకి వేసేసుకుని అలా మళ్ళీ ఒక్కసారి ఒక ఉడుకు రానివ్వాలి. ఇలా మన డిన్నర్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. ఏంటనుకుంటున్నారా? చుక్కకూరతో మీరు చాలా రెసిపీలు చేస్తుండొచ్చు, పచ్చడి కూడా చేస్తుండొచ్చు. కానీ ఈ పచ్చడితోటి చుక్కకూర ముందు పచ్చడి చేస్తాను నేను ఎలా చేస్తాను అనేది చేసి చూపిస్తాను. ఈ పచ్చడితోటి నేను ఏమేం చేస్తాను అనేది ఈవినింగ్ డిన్నర్ కోసం ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పొచ్చు. అది ఈ చుక్కకూరని వాడుకుని చేస్తాను అనమాట. అది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇంకా లేట్ చేయకుండా ముందు చుక్కకూర పచ్చడి చేసుకుందామండి. తర్వాత దీంతో ఏం చేసుకోవచ్చు అనేది మీకు చేసి చూపిస్తాను. ఇదిగోండి చుక్కకూర చక్కగా ఫ్రెష్గా కోసుకొచ్చినాక కడిగేసి శుభ్రంగా అలా పెట్టాను. కాకపోతే కోసుకొచ్చినాక పైన ఏమి టవల్ కానీ ఇంక కప్పకపోయేసరికి ఊరికే వాడిపోయినట్టు అయిపోయిందండి. ఫ్రెష్ ఆకుకూర అవటంతో అలా వాడిపోయినట్టు అయిపోయింది. శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు దీన్ని మనం మామూలుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ముదిరిపోతే కనుక మరీ కాడలు వేసుకుంటే బాగోదండి, పీచు వస్తుంది. ఇదైతే మాత్రం ముదిరలేదు, అసలు పీచు వచ్చేటట్టుగా ఏం లేదనమాట, చక్కగా ఉంది. అందుకని నేను ఇంత లావు కాడలు కూడా వేస్తున్నా. ఇంకా దీన్ని కట్ చేసేసుకోవాలి. మనం వేయించేటప్పుడు అండి ఈ కొంచెం కాడల పార్ట్ ఉంది కదా, ఇది ముందు వేసుకుంటే చక్కగా మగ్గుద్ది అనమాట. అన్నీ మంచిగా అయిపోతాయి అనుకోండి. ఇప్పుడు నువ్వులండి, అంటే ఇప్పుడు నేనైతే మార్కెట్లో కొనుక్కుంటే కనుక ఒక 20 రూపీస్ చుక్కకూర అనుకోండి, దానిలోకి ఒక 4 టేబుల్ స్పూన్లంతా నువ్వులు వేసానండి. సో నువ్వులు ఏంటంటే మనం ముందు డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. తెలిసిందే కదండి, ఇవి కొంచెం చిటపటమంటూ కమ్మటి వాసన వస్తాయి. ఇంకప్పుడు ఇవి తీసేసుకోవాలి. చూసారా, నువ్వులు కరెక్ట్గా చక్కగా ఇట్లా వేగిపోగానే మనం ముందైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. చేసుకుని వెంటనే వీటిని వేరే దానిలోకి మార్చేసుకోవాలి. ఆయిల్ కొంచెం సరిపోతుందండి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి. ఇక కారం అనేది మనం రుచికి తగినంత. ఇప్పుడు నేను తీసుకున్న చుక్కకూరకైతే ఒక 10 నుంచి 12 మిరపకాయలు పడతాయండి. వీటిని కూడా మనం వేరే దానిలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, కాడలు కొంచెం మగ్గినాక అప్పుడు మనం మిగిలిన ఆకు కూడా వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. ఈ కాడలు అసలు ఏమీ పచ్చిదనం లేకుండా మంచిగా వేగుతాయి. ఎంతసేపు అండి అసలు వేడికి మనకి 2-3 నిమిషాల్లోనే మొత్తం మగ్గిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు, అంటే ఒక 10 రెబ్బల దాకా, కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు నేను ఇందాక దానిలో వేసానండి ఆకుకూర మగ్గేటప్పుడు. సో పసుపు ఇవన్నీ వేసేసుకుని మనం మంచిగా కొంచెం మరీ పేస్ట్ లాగా వద్దు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా మనకి ఇట్లా అయినాక మనం వేయించి పెట్టుకున్న చుక్కకూర కూడా వేసేసుకుని జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఇట్లా పేస్ట్ లాగా అయితే బాగోదు. ఇంకా ఇక్కడ తిరగమాత పెట్టుకుందామండి. జస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ అనుకోండి ఆయిల్, ఇంకా ఆవాలు, పప్పులు
ఇంక ఇవన్నీ వేసుకుని పోపు పెట్టుకోవడమేనండి. వెల్లుల్లిపాయ కొంచెం అలా 4-5 రెబ్బలు దంచేసి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక 2-3 కాయలు. ఇంకా ఇది మనం తినేటప్పుడు మిక్స్ చేసుకుంటే, అంటే పొద్దున్నే చేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు మిక్స్ చేసుకుంటే ఆ పోపు చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. పప్పులు కరకరలాడుతూ తినడం ఇష్టం అయితే అప్పటికప్పుడు కలుపుకుంటే బాగుంటుంది. లేదు మనకి మామూలుగా ఇష్టం అనుకుంటే కలిపేసుకుంటే మెత్తబడిపోతాయి. సో ఎంతమందికి అట్లా పప్పులు క్రంచీగా నోట్లో తగులుతూ ఉంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే అలా కరకరలాడుతూ తగిలితే ఇష్టం. అందుకని ఇప్పుడు ఇదేం మిక్స్ చేయట్లేదు. అయితే ఇక్కడ వరకు ఒక కథ అయింది. దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మన వంటలో చూపిస్తాను. ఇక్కడతో రెసిపీ అయిపోయింది అనుకోమాకండి. చెప్పాను కదా మన చుక్కకూర పచ్చడితోటి ఇంకో రెసిపీ చేస్తాను నేను అని చెప్పి, కంటిన్యూషన్ అనమాట. ఇది పావుసేరు గ్లాసు పడుతుందండి, 1/2 లీటర్ పడుతుంది నీళ్ళు. అవి నేను ఇందులోకి వేసాను. జస్ట్ ఒక్క పించ్ సాల్ట్. ఒకవేళ ఉప్పు బాగా తక్కువ తినేవాళ్ళు అయితే అసలు అవసరం లేదు. నీళ్ళు ఉడకబట్టినాయి కదా, సో దీనిలోకి ఇది అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. అంటే మీకు తినే దీన్ని బట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్. నేనైతే దీంతో 3 స్పూన్లు వేసాను. ఇంకా మంచిగా ఉడకనివ్వాలండి ఇవి. ఇదిగోండి మనం చేసుకున్న చుక్కకూర పచ్చడి కొంచెం ఉడికిపోయినాక ఓట్స్ దీనిలోకి వేసేసుకుని అలా మళ్ళీ ఒక్కసారి ఒక ఉడుకు రానివ్వాలి. అదేంటంటే మనము కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదంటే సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అస్సలు ఇది మనకి జిగురు ఉండదండి, చాలా బాగుంటుంది. ఈ చలికాలం చక్కగా వేడివేడిగా అలా కొంచెం పక్కన ఏదైనా వెజిటబుల్స్ మంచిగా కట్ చేసుకుని పెట్టుకుని దాంతోపాటు తినేసామనుకోండి, హెల్త్కి మంచిది. అలాగే చక్కగా మనకు కూడా ఏంటంటే ఏదో డైట్ రెసిపీ తింటున్నాం అన్న ఫీల్ కూడా ఉండదు అనమాట, హ్యాపీగా ఉంటుంది. ఇదిగోండి మనకి చక్కగా కమ్మటి ఓట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. హెల్త్కి చక్కగా కడుపుకి హాయిగా ప్రశాంతంగా నోటికి రుచిగా బాగుంటుందండి. ఇలా ఓట్స్ తోటి, అంటే ఇది చుక్కకూర పచ్చడి చేశాను కనుక నేను ఇలా చూపించాను, కానీ మనం చాలా కర్రీస్ తోటి కూడా ఇలా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా మన డిన్నర్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. ఇదే కనుక బ్రేక్ఫాస్ట్గా తిన్నారనుకోండి, దీంతోపాటు ఒక పిల్లలకైతే 2 బాయిల్డ్ ఎగ్స్, పెద్దవాళ్ళకి మనకైతే 1 బాయిల్డ్ ఎగ్ తింటే సరిపోతుంది అనమాట. అదండి మనం ఇలా చక్కగా పచ్చడి చేసి పెట్టుకుంటే మనం మనకు నచ్చినట్టుగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. అన్నంలోకి వేసుకోవచ్చు, వేడివేడి అన్నంలోకి. అలాగే నేను చూపించాను కదా, ఓట్స్లోకి చేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ శాండ్విచ్కి చేసుకోవచ్చు, శాండ్విచ్ స్ప్రెడ్ లాగా వాడుకోవచ్చు. ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. చిన్నగా ఆలోచించండి. ఇదే చుక్కకూర ప్లేస్లో మనం మునగాకు తోటి కూడా చేసుకోవచ్చు అనమాట. మునగాకుతో చేసినప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాల్సి వస్తుంది, మిగిలిందంతా రెసిపీ సేమే. టొమాటోను చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా దీన్ని మనం ఓట్స్తో పాటు కూడా తినొచ్చండి. మునగాకు చట్నీ కూడా ఓట్స్తో పాటు తినొచ్చు. మీరు ఎవరైనా అలా చేస్తే షేర్ చేయండి, ఓకేనా? మరి ఏమనిపించింది, మీకు నచ్చిందా? మరి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక నాకు కామెంట్స్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీలు చేసుకుని ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.